బట్టతలతో బాధపడుతున్నారా? ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో 20% డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. వెల్కమ్ టు మనం టీవీ హెల్త్. నేను మహాలక్ష్మి. మనతో పాటు డెంటల్ డాక్టర్ శరత్ బాబు గారు ఉన్నారు. వారితో అసలు డెంటల్ సమస్యల్లో మెయిన్గా ఏం సమస్యలు ఉంటాయో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మహాలక్ష్మి గారు, చెప్పండి. సార్, ఇప్పటి వరకు డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడాం. కాస్మెటిక్ డెంటల్ అంటే ఏంటి, అసలు దీంట్లో ఏం చేస్తారు, సెలబ్రిటీస్ అందంగా ఉండేలా మీరు చూపిస్తారని అంటూ ఉంటారు డెంటల్ వాళ్ళు. ఏముంటాయి సార్ దీంట్లో? కాస్మెటిక్స్ అంటే డెంటిస్ట్రీలో ఏంటంటే ఒకటి డెంటల్ హెల్త్కి సంబంధించి ఇదే కాకుండా కాస్మెటికల్గా అంటే ఇప్పుడు చక్కగా నవ్వుతూ పళ్ళు తెల్ల పళ్ళు వరుసలు ఉన్న ప్రతిసారి మనకి అంటే కళ్ళు చూసినప్పుడు ప్రతి మనిషిలో చూసినప్పుడు ఫస్ట్ స్మైల్ టూతే చాలా మంది గమనిస్తారో లేదో, టూత్ అనేది ఫస్ట్గా గమనించేటటువంటిది. కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూత్ ఒకటి మిస్సింగ్ ఉంది అనుకోండి, చాలా అగ్లీ కనపడుతుంది. అదే కాకుండా టూత్ సైజు మారిపోయింది అనుకో, టూత్ పొడుగ్గా ఉంది, ఒక టూత్ చిన్నగా ఉంది అనుకోండి, ఇమ్మీడియట్ తెలిసిపోతుంది. సో ఈ డెంటల్ కాస్మెటిక్స్లో ఏం చేస్తాము అంటే ఈ పళ్ళు వరుసను, అందమైనటువంటి పళ్ళు వరుసను ఇవ్వడానికి డిఫరెంట్ ప్రొసీజర్స్ విధానాల ద్వారా మనం చేస్తాం. దీనిలో ఏంటంటే ఇప్పుడు కాస్మెటిక్ స్మైల్ డిజైన్ అంటాము, డిజిటల్ డెంటల్ స్మైల్ అంటాము, డిజిటల్ స్మైల్ డిజైన్ అంటాము, హాలీవుడ్ స్మైల్ అంటాము, బాలీవుడ్ స్మైల్ అంటాము. ఇవన్నీ కూడా స్మైల్ డిజైనింగ్సే. సో దీనిలో ఏం చేస్తామంటే 3S అంటే సైజు, షేడ్, షేప్. సైజ్ ఆఫ్ యువర్ టీత్ అంటే మీరు నవ్వినప్పుడు మీ పెదవికి తర్వాత ఎంత మేరకు ఎక్స్పోజ్ కావాలి, మీ ఫేషియల్ అవుట్లైన్కి ఆ టూత్ అవుట్లైన్ కరెక్ట్ ఉందా. సో షేప్ ఆఫ్ ద టూత్ కూడా చాలా ఇంపార్టెంట్. మీ ఫేషియల్ అవుట్లైన్కి ఆ టూత్ యొక్క అవుట్లైన్ కూడా చాలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. తర్వాత షేడ్ అంటే బెటర్ కలర్. ఇప్పుడు వైట్గా మెరుస్తూ ఉన్న పళ్ళ అందరికీ కావాలనుకుంటారు కదా. సో ఇది అందరికీ న్యాచురల్గా కాదు, న్యాచురల్గా అందరికీ రాకపోవచ్చు. వీటిని ఒకవేళ అలైన్మెంట్లో ఇందాక చెప్పినట్టు అలైన్మెంట్లో ఏమైనా తేడా ఉంటే మనం ఏం చేస్తాం, ఆర్థోగ్నాటిక్ సర్జరీ, ఆర్థోడాంటిక్ బ్రేసెస్ వేసి వాటి అలైన్మెంట్ తీసుకొచ్చాము. ఇప్పుడు టూత్ చూడడానికి బాగాలేదు, అప్పుడు ఏం చేస్తాము, వాటి మీద లామినేట్స్ అంటాము. ఈ లామినేట్స్ వెనీరింగ్ విధానం వల్ల ఏం చేస్తాము అంటే టూత్ పై పొరలో కొంత మేరకు 1.5 to 2 mm వరకు, దానికంటే తక్కువ 0.5 mm థిక్నెస్ వరకు, అంటే అవసరాన్ని బట్టి ఎంత మేరకు తగ్గించాలనే దాన్ని బట్టి తగ్గించి కన్జర్వేటివ్గా వెరీ తక్కువ పర్సెంటేజ్లో టూత్ని తగ్గించి దానిపైన లామినేట్స్ను ఫుల్ వెనీర్డ్ క్రౌన్సా లేదంటే ఆఫ్ లామినేట్స్ అనేది డిసైడ్ చేసేసి దాని ప్రకారంగా మనము దానిపైన తొడుగు మాదిరిగా అనమాట దాన్ని కంప్లీట్గా ఫిక్స్ చేస్తాం మనం. సో అదేంటంటే అది పుట్టిన పన్ను లాగానే ఉంటుంది, అంటే పెట్టుడ పళ్ళు లాగా కాకుండా పుట్టిన పళ్ళు లాగానే ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా అంటే గమ్ లైన్ ఎలా ఉంది ఎగ్జాక్ట్ ఇదంతా కూడా ఇప్పుడు డిజిటల్ స్మైల్ డిజైన్ ద్వారా ఏం చేస్తా అంటే ఫస్ట్ డిజిటల్లీ ప్రీ ఫోటోషూట్ చేస్తాను అనమాట. చేసేసి మీ ఫేస్ను, తర్వాత మీకు లిప్ సైజు, తర్వాత టూత్ ఎక్స్పోజర్ ఎంత ఉంది, ఇదంతా కూడా మనం క్యాలిక్యులేట్ చేసేసి దాని ప్రకారంగా ఎంత సైజు మేరకు మనము కట్ చేయాలి, ఎంత మేరకు టూత్ ఉంటే కరెక్ట్గా స్మైల్ ఎన్హాన్స్ అవుతుంది, ఇవన్నిటిని మనం ముందే క్యాలిక్యులేట్ చేసి బేరీజ్ వేసుకొని ఇలాంటి ట్రీట్మెంట్ను మనము ఇస్తానమాట. దీంట్లో డైరెక్ట్, ఇండైరెక్ట్ అంటే డైరెక్ట్గా కాంపోజిట్స్ అని ఇమ్మీడియట్గా కొంత ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఈ ఫ్లోరోసిస్ ఈ మధ్య చాలా ముందర పళ్ళకి ఫ్లోరోసిస్లో ఎల్లోయిష్ కనిపిస్తుంది కదా, ఈ బాగా డీప్ స్టెయిన్స్ ఉన్న వాళ్ళకి ఇమ్మీడియట్గా కాంపోజిట్ ఫిల్లింగ్స్ చేసి మనము అంటే సైజు షేప్ కరెక్ట్గా ఉండి ఓన్లీ కలర్ మాత్రమే ప్రాబ్లం ఉంటే అలాంటి డైరెక్ట్ కాంపోజిట్ కానీ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు లామినేట్స్లో చాలా థిన్ సిరామిక్స్ వస్తున్నాయి. సో అవి మిల్డ్ కానీ లేదంటే 3D ప్రింటెడ్ సిరామిక్స్ వస్తున్నాయి. వీటిని మనం ఫిక్స్ చేసుకుంటాం అనమాట. ఫిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే స్మైల్ ఎన్హాన్స్మెంట్ ఉంటుంది. ఇట్స్ ఏ పర్మనెంట్, అంటే మళ్ళీ తీసి పెట్టుకునేది అది కాదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం ముందు కొరికినట్టుగా యాపిల్ని గట్టిగా ముందు పళ్ళతో కొరకడకపోవడము. సో కొన్ని జాగ్రత్తలు, కొంతమేరకు జాగ్రత్తలు తీసుకేసుకుంటే సరిపోతుంది. సో చాలామంది సెలబ్రిటీస్కి వీళ్ళందరికీ స్మైల్ ఎన్హాన్స్మెంట్ ఈ విధంగా చేసుకోవాలి. ఏదో ఆర్థోడాంటిక్ బ్రేసెస్ కానీ, ఆర్థోగ్నాటిక్ సర్జరీ కానీ, దాంతో పాటుగా ఈ లామినేట్ వెనీరింగ్, బాలీవుడ్ స్మైల్ డిజైన్ అంటాం కదా, ఇలాంటి ప్రక్రియ ద్వారా మనము స్మైల్ని డిజైన్ చేస్తాం అనమాట. అంటే సైజులు తీసుకుంటారా సార్ వాళ్ళ ఫేస్ తగ్గట్టుగా? దీనిలో దీనికి ఒక పద్ధతి ప్రకారం చేస్తాం అనమాట. అంటే ప్రీగా ఫోటోషూట్ చేయడము, ప్రీగా మోడల్స్ చేయడము, తర్వాత ఇందాక చెప్పినట్టు డిజిటల్ ఇంప్రెషన్స్ ఏవైతే చేస్తామో లోపల ఉన్నటువంటి పళ్ళు వరుసనంతా కూడా ఒకటి ప్రింటెడ్ మోడల్ తీసుకొని
సో దాన్ని ఎన్హాన్స్డ్గా ఏ విధంగా స్మైల్ చేయాలో కంప్యూటరైజ్డ్ డిజైన్స్తో చేసిన తర్వాత వన్స్ పేషెంట్ తర్వాత డెంటిస్ట్ ఇద్దరు సాటిస్ఫై అయిన తర్వాత దాన్ని ప్రింటెడ్ చేసుకుంటాం. ఓకే. చేసేసుకొని దాన్ని వచ్చిన తర్వాత లామినేట్స్ ఫిక్స్ చేస్తాం. అంటే ఇది సర్జరీ లాగే ఉంటుందా? సర్జరీ కాదు, దీనికి డే కేర్ ప్రొసీజర్. డే కేర్ వన్ డే ప్రొసీజర్. డే కేర్ ప్రొసీజర్ 1 day అంటే ఇప్పుడు డైరెక్ట్ కాంపోజిట్స్ అయితే సేమ్ డే కెన్ కమ్ అండ్ వాక్అవుట్ విత్ బ్యూటిఫుల్ స్మైల్. లేదు అంటే ఇప్పుడు ఇంకొంచెం బెటర్ స్మైల్ అనుకున్నప్పుడు ఈ లామినేట్స్ ఫినిషింగ్ ఇప్పుడు ఇమ్మీడియట్గా టెంపరీ అంటే టూత్ని కొంత మేరకు తగ్గించి అంటాం కదా. సో అలా అప్పుడు తర్వాత ఇమ్మీడియట్గా మీకు టెంపరీగా అవి ఇచ్చేసి తర్వాత పర్మనెంట్ వచ్చేటప్పటికి 2 to 3 వర్కింగ్ డేస్లో పర్మనెంట్ వచ్చాక దాన్ని ఫిక్స్ చేసుకోవడం. ఓకే. అది ఫిక్స్ చేసేసుకున్న తర్వాత పర్మనెంట్గా ఉంటుంది అనమాట. అంటే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా సార్ సెలబ్రిటీస్లో కూడా, వాళ్ళకి ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్ అనేది? ఏజ్డ్ పర్సన్ ఎవరికైనా సరే కాస్మెటిక్స్ ఎవరికైనా ఒకటేలా ఉంటుంది. కాస్మెటిక్స్ స్మైల్ డిజైన్ అనేది ఎవరికైనా సేమే ఉంటుంది, ఏజ్తో సంబంధం లేదు. సార్ ఇందాక మీరు అన్నట్టు బ్రేసెస్ అన్నారు కదా, దాని గురించి. సో ఈ కాస్మెటిక్ స్మైల్ డిజైన్లో మనము బ్రేసెస్ కూడా ఇంక్లూడ్ చేస్తాం అన్నమాట. ఈ బ్రేసెస్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొంత టూత్లో స్పేసెస్ ఉన్నాయనుకోండి, ఎక్కువ స్పేసెస్ ఉన్నాయనుకోండి, అప్పుడు నాన్ కరెక్టబుల్ ఫస్ట్ ఆ స్పేసెస్ క్లోజర్ చేసేసుకొని ఆ తర్వాత లామినేట్స్కి వెళ్ళడం వల్ల బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. సో ఈ ఆర్థోడాంట్ ఇప్పుడు వచ్చినటువంటి కాలంలో ఒకప్పుడు ఓన్లీ మెటాలిక్ స్మైల్ మాత్రమే, అంటే మెటాలిక్ బ్రేసెస్ ఉండేవి. ఇప్పుడు అలా కాదు, చాలా దగ్గర నుంచి చూసే మాత్రమే కనిపించేటువంటి సిరామిక్ బ్రేసెస్ అలాగే ఉన్నాయి. తర్వాత ఇన్విజిలైనర్స్ అని వచ్చాయి ఇప్పుడు కొత్తగా. ఈ ఇన్విజిలైనర్స్ ఏంటంటే మీరు ఎప్పుడైనా పార్టీ వెళ్దాం అనుకోండి, తీసేసి మళ్ళీ పార్టీ వెళ్ళి చక్కగా మళ్ళీ వచ్చేసి మళ్ళీ పెట్టుకోవచ్చు. రిమూవబుల్ కైండ్ ఆఫ్ బ్రేసెస్ అనమాట. సో డేలో అట్లీస్ట్ 20 to 22 hours నోట్లో ఉండాలి. పడుకున్నప్పుడు కూడా పెట్టుకుంటారు అనుకుంటే ఆఫ్ కోర్స్, తిన్నప్పుడు కానీ తర్వాత ఇలా పార్టీకి వెళ్ళినప్పుడు కానీ తీసేసుకోవచ్చు మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇవి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కాబట్టి మీరు ఆఫీస్కి వెళ్ళినా కూడా మీ వర్క్ ప్లేస్లో కూడా ఎటువంటి ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను, నాకు ఫేస్ చేంజ్ కావాలి కొంచెం స్మైల్లో అనుకుంటే నేను కూడా పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే మీకు ఇప్పుడు గ్యాప్స్ ఉన్నాయి అనుకోండి, పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి, కొంచెం పళ్ళల్లో కొంచెం అలైన్మెంట్లో పన్ను పైన పన్ను ఉంది, ఇలాంటి కొన్ని చేంజెస్ కావాలనుకోండి, మీ వర్క్ని మీరు అటెండ్ చేస్తూ ఇలాంటి ట్రీట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఇంత ముందుకున్నటువంటి బ్రేసెస్ ఎట్లా అంటే మెటాలిక్ బ్రేసెస్లో మీ వర్క్ చేసుకోలేకపోయేవాళ్ళు కదా. ఇప్పుడు ఎస్పెషల్లీ మీలాంటి యాంకర్స్ ఎలా 2 కావు, కాబట్టి ఇన్విజిలైనర్స్ వల్ల ఆ విధంగా చేసుకోవచ్చు. ఇవి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, సో మనకి ప్లస్ ట్రీట్మెంట్ కూడా టైం కూడా తగ్గిపోతుంది. అంటే చూసే వాళ్ళకి తెలియదు కదా, ట్రాన్స్పరెంట్గా ఉంటున్నాయి కాబట్టి చూసే వాళ్ళకి తెలియదు అన్నమాట. సో అట్లా. థ్యాంక్ యూ సో మచ్.